చాలా సంతోషం. ఈరోజు మన శుక్రవారం దేవుడు మనకి ఇచ్చాడు. పోయిన వారం ఎక్కడ రాధావాళ్ళ ఇంట్లో జరిగిందా? సరే, ప్రతి శుక్రవారం కూడా దేవుడు మనకి ఈ గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఎంతోమందికి లేనటువంటి భాగ్యం దేవుడు మనకు చక్కగా శుక్రవారం దేవుడు అన్ని గృహాల్లో జరగాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలాంటి ప్రేరేపణ దేవుడు ఇస్తాడు, అలాంటి స్తోమత దేవుడు ఇస్తాడు, అలాంటి దీవెనకరమైనటువంటి ఆశీర్వాదం దేవుడు అందరికీ ఇస్తాడు. ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ప్రేమించిన వారిని, దేవుడిని ప్రేమించిన వారిని, దేవుడే మనుషుల్ని ప్రేమించి మనుషులు దేవుడు ప్రేమించిన వారిని ఆయన బిడ్డలుగా చేసుకొని ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఒక అతను ఏం సాక్ష్యం చెప్పాడంటే, నేను చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళాను, బాబాల దగ్గరికి వెళ్ళాను. కొంతమంది స్త్రీలు కూడా గురువులు, భక్తి గురువులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. కానీ ఆశీర్వాదం ఏదో నాలో ఉన్నటువంటి దరిద్రత అంతా కూడా, పేదరికం అంతా కూడా పోగొడతారని ఏదో మంత్రాలు చదివారు. కానీ అది నాకు మాత్రం ఎక్కడ కూడా కుదరలేదు, అది నాకు కలగలేదన్న. కాబట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని వాక్యాన్ని విన్న తర్వాత, వాక్యాన్ని అంగీకరించిన తర్వాత, ప్రభు వారితో మాట్లాడి వారి కుటుంబాన్ని దర్శించిన తర్వాత, దేవుడు వారితో ఉన్న తర్వాత ఆశీర్వాదం అనేది చూచారు. ఈ లోకంలో మనుష్యుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు అది ఎన్నటికి కూడా సత్యం కాదు, ఏదో భ్రమ. నిమ్మకాయలతో ఆశీర్వదిస్తానంటారు, నిమ్మకాయల పూజ అంటారు, లేకపోతే ఇంకా ఏదో పెద్ద భజన పెట్టి ఏదో కొంతమంది కూడి కొన్ని పాటలు పాడితే అది ఆశీర్వాదం అంటారు. అది కాదు. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయం. ఈ లోకంలో వ్యవసాయదారులు నేను నిజమైనటువంటి వ్యవసాయదారుని అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు పొలంలో ఉండలేడు, అపాయం వచ్చినప్పుడు పొలంలో ఉండలేడు. అదే దేవుడైతే నీకు ఏది వచ్చినా సరే, నీకు ఏ నష్టం కలుగుతున్నా సరే, మందని విడిచిపెట్టినటువంటి నాయకులుగా ఉంటారు. హల్లెలూయా. సింహం వచ్చినప్పుడు మందని విడిచిపెట్టి పారిపోతాడు కదా, అలాంటప్పుడు ఆ కాపరి కాదు, ఆ మందకు రక్షకుడు కాదు. ఏమొచ్చినా సరే ఎదుర్కొనేవాడు కాపరి, మందను కాపాడేవాడు కాపరి, ఆ మందను చుట్టూ చూసుకుంటూ కాపరి కాసేటువంటి వాడు కాపరి. అందుకని కాపర్లు ముందెళ్తూ ఉంటారు, వెనకమాల మందలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు వెనక దీన్ని చూసుకుంటూ ఉంటాడు, ఆయన వస్తున్న అపాయం. దేవుడు కూడా కుటుంబాన్ని అలాగా రక్షిస్తాడు, అలాగా కాపుదలిస్తాడు.
నా మంద, నా గొర్రెలు నా స్వరము వింటాడు. ఎప్పుడు వింటాయంటే, ఎప్పుడు నువ్వు దేవుని మాట వింటావంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నన్ను బలపరిచాడు అని నమ్మినప్పుడు నువ్వు దేవుని మాట వింటావు, దేవుని వైపు చూస్తావు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒక తల్లి ఒక బిడ్డను ఏ విధంగా కొట్టినా, తిట్టినా, ద్వేషించినా, పోరా అని నెట్టేసినా కూడా ఒక 10 నిమిషాలు మాత్రమే. ఈ లోకంలో మనకి 10 నిమిషాలు, లేక 1 గంట, లేక 2 రోజులు తల్లిదండ్రులకైతే. తర్వాత ఎక్కువ రోజులు ఉండలేడు. ఎంత తిరుగుబాటు చేసేవాడైనా కానీ ఎక్కువ రోజులు వాళ్ళు ఉండలేదు, గట్టిగా ఉండలేదు, మనసు కరిగిపోతాను. నేనే ప్రేమించలేకపోతే నా బిడ్డను ఎవరు ప్రేమిస్తారు అన్నటువంటి ఒక ఆలోచన వచ్చిందన్నమాట. సరే, కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను చూడకుండా, తల్లిదండ్రులను ద్వేషించి, తల్లిదండ్రులను హింసించి, ఆస్తుల కొరకు, డబ్బు కొరకు హింసించి, బాధ తట్టుకోలేక నిద్ర కూడా బాగున్నటువంటి పిల్లల విషయమై పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. అది వేరే విషయం. అది ఎక్కడో ఒక చోట, 100 ఒకసారి. కానీ ఒకరి తల్లి మిమ్మల్ని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు. నువ్వు 1 గంట, 2 గంటలు, 10 రోజులు, 1 నెల రోజులు ఉండగలుగుతావు. కానీ క్షణం మాత్రం నేను విసర్జించి తిని, ఎంత మాత్రం క్షణం. విన్నారా? క్షణం అంటే కన్ను దెబ్బతీసి రెప్పగొట్టిన క్షణం మాత్రమే నేను విసర్జించాను. నీ మీద ద్వేషం, నీ మీద కోపమో, లేకపోతే నువ్వు చేసిన పనికి బాధపడి, కానీ గొప్ప వాత్సల్యంతో నేను నిన్ను హత్తుకున్నాను అంటాడు. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. చాలామంది వారి హృదయాల్లో ఏమనుకుంటారు అంటారంటే, ఇంకా మేము ఆశీర్వదించబడలేదు, దీవించబడలేదు, ప్రార్థనకి వెళ్తున్నాము, వాక్యం చదువుతున్నాము, కానుకలు ఇస్తున్నాము. కానీ ఐగుప్తు దేశంలో యోసేపు ఫలించడానికి, ఆశీర్వదించబడడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. యోసేపు దీవించబడటానికి, ఐగుప్తు దేశానికి రాజు అవ్వటానికి సంవత్సరాలు పట్టింది. ఈ మధ్యలో ఎంతో ఎక్సర్సైజ్ చేశాడు, అంటే ఎంతో అనుభవించాడు, బాధలు అనుభవించాడు, అవమానాలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు, లేమిని అనుభవించాడు. ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడు రాజు దగ్గరికి వచ్చి రాజు ఇంట్లో గిన్నెలు కడిగాడు, ఇల్లు తుడిచాడు. అలాంటి వాడిని దేవుడు రాజుగా చేశాడు. 2వ రథం ఎక్కించాడు, చేతికి ఉంగరం పెట్టించుకున్నాడు, మంచి దుస్తులు, సన్నపునార దుస్తులు తొలగించుకున్నాడు. కొంతకాలము దేవుల్లో ఉండి ఆలోచన చేసి దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. అప్పుడు దేవుని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్పగా చేస్తాడు. నీవు పోయిన ప్రతి చోట నేను నీకు తోడై ఉంటానన్నాడు మోషే. యెహోషువతో కూడా కొన్ని సందర్భాలు, అబ్రహాముతో కొన్ని విషయాలు. నీవు ఆశీర్వాదముగా ఉంటావు, నేను దీవించు వారిని నేను దీవిస్తాను అన్నాడు. నీ మేలు కోరేవారిని నేను వారి మేలు నేను కోరుతాను, నేను స్తుతించే వారిని నేను స్తుతిస్తాను, నేను వారిని ఘనపరుస్తాను. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నన్ను విడిచిపెట్టు. కానీ ఓ పని చేయాలి, ఆయన సన్నిధిని మనం వెతకాలి, ఆయన కొరకు మనం కొంత సమయాన్ని వెచ్చించాలి, కొంత సమయం ఆయన సన్నిధిలో గడపాలి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సాక్ష్యం ద్వారా. అప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు.
నీ కుటుంబంలో ఉన్నటువంటి శోధనలు దేవుడు తొలగిస్తాడు. నీ భర్తను మారుస్తాడు, నీ భార్యను మారుస్తాడు, నీ బిడ్డలను దేవుడు మారుస్తాడు. గాలి వానల చేత ఆదరణ లేక కొట్టబడి ఉన్నదానా అన్నాడు. ఏంటి దాని అర్థం? గాలి వానల చేత ఆదరణ లేక కొట్టబడి ఉన్నదానా అంటే ఆమె ఎన్ని దెబ్బలు తిందో చూడండి. ఒక స్త్రీ ఎన్ని అవమానాలు పడిందో చూడండి. దాని గురించి దేవుని యొక్క ఆ దర్శనం ఏమిటంటే, ఎంతోమంది చేత హింసించబడిందనే వాక్యం ఉంటుంది. చాలామంది సాక్ష్యాలు. నేను ప్రభువుని తెలుసుకున్నందుకు నన్ను అన్నవాడే కానీ అన్నవాడు ఎవడో లేడయ్యా అని చదువుతారు కొంతమంది. నేను ప్రభువుని తెలుసుకున్నందుకు నా భర్త నన్ను ఎన్నోసార్లు నడి రోడ్డుకు పరిగెత్తించుకుంటాడు. లేకపోతే నేను ఈ పని చేయను, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఈ పూజ కానీ లేకపోతే ఈ విగ్రహారాధన సంబంధమైన నేను చేయనున్నందుకు భర్తలను వదిలిపెట్టినోడు, భార్యను వదిలిపెట్టిన భర్తలు ఉన్నారు. కానీ దేవుడు ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినా, ఎవరు నేను కలిగి ఉన్నా, లేకపోతే నేను ఎవరు పట్టించుకోకపోయినా మాత్రం ఆయన నిరంతరం నీ కొరకు తన చేతులు చాపుతూ ఉన్నా. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాడంట? విశ్రాంతిని ఇస్తాను. దీంట్లో మెళుకు ఏంటంటే, అర్థం చేసుకునేటువంటి మాట ఏంటంటే, మీరు నా చేతిలో ఉన్నారు, నేను నా హస్తముల కింద మిమ్మల్ని దాచి ఉన్నానని అర్థం. మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఒక వ్యక్తి అనుకునేవాడు ఎప్పుడు, ప్రభా ఈ చాకరేనా, ఇదేనా, ఇది నాకు ప్రమోషన్ ఉండదా, లేకపోతే ఈ ఆఫీసు చుట్టూలాగా తిరగాల, కూర్చోవడానికి సమయం లేదు ప్రభా, అందరూ కూర్చొని పనులు చేసుకుంటున్నారు, నేను నుంచొనే ఉండాలి, ఆడిపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన పిలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఇదంతా తిరుగుతూనే ఉండాలి 24 గంటలు డ్యూటీ టైంలో 5 గంటలు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఇదే ఆఫీసులో నేను నిన్ను గొప్ప వ్యక్తిగా చేయబోతున్నాను. ఎలాగా? ఒక ప్యూర్ని, ఒక అటెండర్ని అదే ఆఫీసులో మరి గొప్పగా ఎలాగ చేయగలుగుతాడంటే, మనుష్యులను, ఆ ఆఫీసులో ఉన్నటువంటి ఉద్యోగం చేసేవారిని నిన్ను ఘనపరిచేవాడిగా చేస్తాను. ఎలాగంటే, ఒకసారి సడన్గా ఒక ఆఫీస్ ఆర్డర్ వచ్చింది. ఏమంటే, మీలో సీనియర్గా పనిచేసేటువంటి అటెండర్స్, వారికి వారి క్వాలిఫికేషన్ బట్టి, వారికి ఉన్న సర్వీస్ని బట్టి ఆ అటెండర్ ఆ గుమస్తా పని నుంచి తీసి ఎక్కడైనా ఒక డిస్పాచర్లో కానీ, లేకపోతే రికార్డింగ్ సెక్షన్లో కానీ నేను ఒక ఆఫీస్ ఆర్డర్ వచ్చింది. అతను నిజంగా ఒక చిన్న అటెండర్గా చేరాడు, వాటర్ బాయ్గా చేరాడు, కొన్ని సంవత్సరాలు పనిచేసి ఉండొచ్చు. కానీ సడన్గా ఒక ఆర్డర్ వచ్చిందంటే, మీ ఆఫీసులో సీనియారిటీ ఉన్న వ్యక్తి, మంచి రికార్డు ఉన్న వ్యక్తి, చక్కగా డ్యూటీ చేసే వ్యక్తిని డిస్పాచర్లో రికార్డింగ్ సెక్షన్లో కూర్చోబెట్టవచ్చు అని ఒక ఆర్డర్ వచ్చింది. పాప అక్కడ ఒక మంచి హెడ్ క్లర్క్ ఉన్నారు, మంచి ఆఫీసర్, అని హెడ్ ఆఫీసర్. ఆయన ఏమన్నా అంటే, సార్ మన తిమోతి ఉన్నాడు కదా, మన తిమోతి ఈ ఆఫీసులో చిన్న పిల్లవాడి స్వభావం అతనికే ఉందండి, సీనియరు, ఎక్కడ కూడా ఏ రిమార్క్ లేదు, ఎంత వర్షం పడినా, గాలి తుఫాను వచ్చినా కూడా ఆఫీస్కి వచ్చేటువంటి వాడు. ఆయనే వచ్చి తాళాలు తీసి శుభ్రం చేస్తే మనం కూర్చోవాలి, ఆయనే లైట్లు వేయాలి, ఆయనే ఫ్యాన్లు వేయాలి, ఆయనే వాటర్ బాటిల్ మన టేబుల్ మీద పెట్టాలి,
ఇతని కంటే ఎవరు మంచివాడు లేడు ఇక అనగానే అది 10 మంది నోటను పడి అందరూ కూడా ఆయనకే రికమెండ్ చేశారంట. హల్లెలూయా. తిమోతి, ఇదిగో రేపు వచ్చే 1వ తారీఖు నుంచి ఈ ఛాయలు అందించడం, ఈ ఊడ్పుడు, ఈ తుడుపుడు ఇవన్నీ కూడా నీకు అవసరం లేదు. ఇక చక్కగా ఇదిగో ఈ డిస్పాచ్లో చదువుకున్నాడు, కొద్దిగా గొప్ప చదువుకున్నాడు, సీనియారిటీని బట్టి కొంత పని తెలుసుకున్నాడు, ఎలాగ చేయాలి, ఏ కాగితం ఎవరి దగ్గరికి పంపించాలి. ఈ డిస్పాచ్లో కూర్చొని నువ్వు పని చేసుకో. చూడండి ఎలాగ దీవించాడు దేవుడు. నువ్వు గ్రూప్ 1 టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు, లేకపోతే సెలెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కోచింగ్ తీసుకోండి. దేవుడు నిన్ను దీవిస్తాడు. నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగినటువంటి వాడు. అలాంటి వాడు మన దేవుడు. నీ మనసు ఎలాంటిదైనా, నీ హృదయం ఎలాంటిదైనా అదంతా పక్కన పెట్టి ఆయన వైపు చూస్తే ఆయన నీ వైపు చూస్తాడు. మీ 2 కళ్ళు ఏకమైపోతే అప్పుడే నీ భవిష్యత్తుని జాతకం మారిపోతుంది. చాలామంది ఏమంటారు, నా రాత బాగాలేదు, నాకు గీత బాగాలేదు, నాకు జాతకమే బాగాలేదు. అవన్నీ ఉత్తమ మాటలు, సోది మాటలేదు, సోది చెప్పేవాళ్ళు మాటలేదు. నీవు ప్రభువును కలిగిన తర్వాత, ప్రభువు నువ్వు నమ్ముకున్న తర్వాత, ప్రభు సన్నిధికి వస్తున్న తర్వాత నువ్వు ఎలా ఉంటావంటే ఆయన చేతిలో మగుటంలాగా ఉంటావు. ఇదిగో చూడుము, నేను నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. ఎక్కడంట? అరచేతులు అయితే చూసుకోవచ్చు కదా. అరచేయి అంటే ఇది మీ అందరికీ అరచేయి. మీ దాంట్లో ఏదైనా ₹10 లేకపోతే ₹100 కాగితం పెట్టుకొని చక్కగా కనపడుతుంది. కనపడదా? యెషయా గ్రంథం 59వ అధ్యాయము 11 చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే, ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావన్నాడు. మేమందరము 11 అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. 58వ యెషయా గ్రంథము. క్షామకాలము ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. చూసారా, దేవుడు నాకు మంచి చూపించాడు. సుఖరున్నా కూడా 60 సంవత్సరాలు అవుతాయి, 4-5 నెలలు. కంటి చూపు తగ్గలేదు, కాలినడక తగ్గలేదు. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. డాక్టర్ అడుగుతున్నాడు, కంటి చూపు బాగుందా నీకు అడుగుతున్నాడు. కేర్ హాస్పిటల్ డాక్టర్ గారు, అయ్యా కంటి స్పెట్స్ ఎప్పుడు పెట్టుకోను, బాగానే చదువుతాను, చిన్న అక్షరాలు కూడా బాగా కనపడుతున్నాయంటే గుడ్ అన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీవు నీరు కట్టిన తోట వలె రాసుకో. ఆ మాట అండర్లైన్ చేసుకో. ఉన్నా లేకపోయినా ఉన్న దానిలాగా ఫీల్ అవ్వాలి. హల్లెలూయా. భర్త ద్వారా శోధన వచ్చినా సంతోషంగా ఉండాలి. ఇంకా ఆ రోజు ఇంకా హ్యాపీగా ఉండాలి. నువ్వు పరమాణం వండుకుని తాగాలి. అది ఎటన్నా బాగా అర్థమవుతుందా? ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండెదవు. పూర్వకాలము నుండి పాడైన స్థలములను నేను నీ జనులు. ఇక్కడ ఈ మాటలో మనం గమనిస్తే ఎప్పుడు, ఒక రోజని కాదు, 2 రోజులని కాదు, ఉన్నప్పుడేమో ఊడు తినడం, లేనప్పుడేమో పిండాకుడు కాదు. ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే రోజుగా ఉండాలి. అది దేవుడు పెట్టాడు. ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఒకే టైప్లో ఉండాలన్నమాట. ఉన్నప్పుడేమో అదిగో ఇదిగో అని, లేనప్పుడేమో ఆయన తిడతాం, ఈయన తిడతాం, అట్టాంటి కాపురం దొరికింది, ఇట్టాంటి కాపురం దొరికింది, నన్ను ఎత్తి నిప్పులు పోసారు, మోసం చేశారు. ఈ మాటలు అనుకోరు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏముందంటే, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటాడు. దేవుడు అలా చేస్తాడు.
మన కుటుంబాల్ని, మన బిడ్డలను దేవుడు అలాగా చేయబోతున్నాడు. గమనించావా? నమ్ముతావా? నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. యోసేపు ఏమనుకున్నాడంటే, నా అన్నదమ్ములు నన్ను విడిచిపెట్టేశారు, పైగా అవమానపరిచారు, నెట్టేశారు, గుట్లో పడేశారు, అయినా నన్ను ఎవరెవరు గుంపుకెళ్ళి ఎక్కడెక్కడ పెట్టారో. సామెత ఏమంటే తెలుసా? తంతేనంట నేతి గుట్లో పడ్డాడంట. ఒకడు వెళ్ళి ఏడబడాల్సిన వెళ్ళి ఏడబడ్డాడు, నేతి గుట్లో పడ్డాడంట. కాబట్టి నిన్ను దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అది అలాంటి ఆశీర్వాదం నీకు ఎలాగొచ్చుదంటే, కొన్ని కష్టాల్లో కూడా వెళ్ళాలి, కొన్ని ఇరుకుల్లో కూడా వెళ్ళాలి, కొన్ని ఇబ్బందుల్లో కూడా వెళ్ళాలి, కొన్ని అవమానాల్లో కూడా వెళ్ళాలి, కొంత లేమిడిలో నుంచి వెళ్ళాలి, కరువులో నుంచి వెళ్ళాలి, అనారోగ్య స్థితిలో నుంచి వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఎండ దెబ్బకి, గాలి దెబ్బకి ప్రయాసపడి, గాలి వాళ్ళ చేత కొట్టబడి ఆదరణ లేకున్నదానా, ఇదిగో నేను నీలాంజలములతో నీ కట్టడాలు నేను కడతానన్నాడా? పోతే పోయావన్నాడా? ప్రయాసపడి గాలి వాళ్ళ చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీలాంజలములతో నేను నీ కట్టడాలని. ఎలాంటి కట్టడాలు? కొంతమంది అనుకుంటారు, బిడ్డలు బాగా పెంచుకున్నారండి, వయసు వచ్చిందండి, తాటిపోయారు. నో, అపవాది నీ ముందు, నీ విశ్వాసం ముందు అపవాది ఓడిపోతాడు. నీ విశ్వాసము, నీ త్యాగము, నీ కన్నీటి ముందు అపవాది కూలిపోతాడండి. హల్లెలూయా. అలాంటి సమయంలో గాలి వాళ్ళ చేత కొట్టబడి అలాంటి వ్యక్తిని, అలాంటి స్త్రీని దేవుడు నీలాంజలములతో నీ పునాదులు వేస్తాడు. మాణిక్యమణులతో నీ కోటగములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను నిత్యము ఊబుకుచుండు నీటి వలె నువ్వు ఉంటావు. నీరు కట్టిన తోట, బాగా పెద్ద కాయ. మా ఇంట్లో చిన్న చిన్న బాండీలు, పెద్ద పెద్ద హోటల్స్లో పెద్ద బాండీ ఉంది, దాంట్లో 2 డబ్బాలు 3 పట్టుకు. మీరు చూసారు, బాగా కాగిన తర్వాత సమోసా దాంట్లో వేసాడు అనుకోండి. ఏమా ఏమేశారు? సమోసా. పిల్లలు ఎట్టి వెళ్ళారా అనుకుంటుంది, ఎవరు బాగా సమోసా దాంట్లో వేసుకున్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? సుప్పునట్టు కూర్చుంటుందా? బాగా కాగిన నూనెలో సమోసా వేస్తే అది వెళ్ళి అడుగుకెళ్ళేట్టు కూర్చుండిద్దా? కొట్టుకున్నానంటే కాల్చిపడాలి. వాడు జాగ్రత్తగా తిప్పుతాడు దాన్ని చాలి ఊపుగుచ్చు ఉంటాం అన్నమాట. ఒక పిండిని దాన్ని కాల్చిన తర్వాత ఒక రొట్టెగా తయారవుతుంది. అది ఒక రుచికరం అన్నమాట. పచ్చిపిండి ఒక రుచి, కాలిన తర్వాత ఒక రుచి. మీరు అన్నీ తిన్నారు. ఊపుగుచ్చుండులాగా నేను చేస్తాను. నీరు కట్టిన తోట. ఇప్పుడు మా ప్రాంతాలకు వెళ్తే, ఆంధ్ర ప్రాంతానికి వెళ్తే, నాట్లు వేసి వరి మాటలు నాటి దాంట్లో చుట్టూ నీళ్ళు ఉంటాయి, తెల్ల పైన వర్షం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు మనం ఏమంటున్నాడంటే, నీరు కట్టిన తోట. ఏ తోట అది? నీరు కట్టిన తోట. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, కీర్తన గ్రంథము 1:3 ఏమన్నంటే, అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నీటి కాలువల ఓరన నాటబడిన వాడై. నీరు కాలువ వెళ్తుంటే కొన్ని ప్రాంతాల్లో
ఆ కాలువ ఒడ్డున కొబ్బరి మొక్కలు నాటుతారు. కాలువలు వెళ్తుంటే ఆ పొలం వల్ల వాళ్ళు, ఎదురు పొలాల వల్ల వాళ్ళు కొబ్బరి చెట్లు నాటుకుంటారు. దానికి చింత ఉండదు, ఆకు వాడదు, నీళ్ళు లేవని బాధ ఉండదు. ఎందుకో తెలుసా? అక్కడ నాటబడింది. అక్కడ నాటబడింది కాబట్టి దానికి చింత లేదు. ఎప్పుడు పచ్చగా ఉంటుంది అన్నమాట. వాడిపోయే చెట్టులాగా ఉంటుంది. అదే మనం అక్కడ మన స్థలాల్లో నాటితే నీళ్లు పోయిపోతే వాడిపోవాలి. రాత్రి మంచుకి, కొంచెం తేమకి, కొంచెం చల్లదనానికి ఆకులు మళ్ళీ ఇట్లా విచ్చుకుంటాయి. కానీ సూర్యరశ్మి వచ్చిన తర్వాత ఆ నీళ్లు లేకపోతే ఆ ఆకులన్నీ ముడుచుకుపోతాయి. మీరు గమనించారు. దేవుడు అలాగ చేయడు. దేవుడు నిన్ను ఉబుకుచుండు నీరు కట్టిన తోట వలె ఉంటాడు. యోసేపు అలాగా నీరు కట్టిన తోట వలె ఉన్నాడు. ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనంలో యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపు ఫలించడి కొమ్మ. నీ కుటుంబం ఫలించే కొమ్మ, నీ బిడ్డలు ఫలించే కొమ్మ, నీ విశ్వాసము ఫలించే కొమ్మ, నీ కన్నీరు ఫలించేటువంటి దీవెన. ఓ తల్లి ప్రార్థన చేస్తుంది, ప్రభువా నేను కార్చిన కన్నీరు చూడవా, నేను కార్చిన కన్నీరు అంతా ఎక్కడ పోయింది ప్రభువా? ఫలించని కొమ్మ. ఓడిపోయినటువంటి నీ కుటుంబం దేవుడు సొగసైనటువంటి కుటుంబంగా చేస్తాడు. నశించిపోయినటువంటి నీ కుటుంబాన్ని దేవుడు జీవం గల కుటుంబంగా చేస్తాడు. హల్లెలూయా. యోసేపు ఫలించడి కొమ్మ. ఈ మాట బైబిల్లో ఎవరికి రాయలేదు. యోసేపును మాత్రమే దేవుడు హైలైట్ చేశాడు. ఇక్కడ యోసేపును మాత్రమే దేవుడు హైలైట్ చేశాడు. ఫలించడి కొమ్మ అని రాశాడు. ఇంప్రూవ్మెంట్ బ్రాంచ్, ఫలించేటువంటి కొమ్మ అది. ఎక్కడంట? ఎక్కడ ఓట యొద్ద ఫలించడి కొమ్మ. ఎక్కడ? ఓట. ఏ ఓట? ఓట దేవుని యొక్క వాక్యం అనే ఓట. దేవుల్లో బలపడేటువంటి వాడు. ఆ పని జయించాడు, అబద్ధాన్ని జయించాడు, శరీరాన్ని జయించాడు. యోసేపు ఫరో ఎదుట నిలబడినప్పుడు ఎన్ని సంవత్సరముల వాడు? 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నిలబడ్డాడు. ఇది చాలా లోతైనటువంటి మర్మము. దేవుని చిత్తం మీద ఒకరోజు మనం మాట్లాడుకోవాలి. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదకి వెక్కి వ్యాపించును. నీ కుటుంబం కిందే ఉందేమో, నీ పరిస్థితులు, నీ వ్యవస్థ, నీ సంసారం కిందే ఉందేమో. కానీ నీ ప్రక్కన గోడలు ఉన్నాయి, నీ ప్రక్కన పందిరి కనపడుతుంది. అక్కడ దేవుడు దాన్ని వ్యాపింపజేస్తాడు. హల్లెలూయా. మొన్న మార్త మొక్క ఇంటికి వెళ్తే కిటికీ పక్కన ఒక మొక్క అల్లించింది. అది ఎలా కలుగుంటుందో తెలుసా? కిటికీకి అల్లించింది. కిటికీ 4 అడుగులు కిటికీ కలుగుతూ ఉంది. అది ఆశీర్వాదం. దాన్ని బట్టి కూడా నేర్చుకోవచ్చు. యోసేపు జీవితంలో దేవుడు ఫలించేలాగా చేశాడు. ఎవరెన్ని పద్ధతులు వచ్చినా, ఎవరెన్ని సాడీలు చెప్పినా, సొంత భార్య సాడీలు చెప్పినా, ఇదిగో నా దగ్గరికి వచ్చేలాగా చేశాడు. ఇలాగ నన్ను అవమానపరిచాడని చెప్పి దొంగ మాటలు చెప్పినా కూడా, సరసాల్లో వేయబడ్డా కూడా దినదినము దేవుడు తోడై ఉన్నాడంటే యోసేపు. ఎందుకో తెలుసా? ఆయన ఎప్పుడు నీరు కట్టిన తోట వలె చూడాలని ఆశపడుతున్నాడు. తన అన్నదమ్ములకు ఆశీర్వాదకరముగా ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలకు, ఆహారం కొరకు వచ్చినటువంటి అన్నదమ్ముల కొరకు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుని ఎదురు సాక్షిగా
అన్ని విషయాల్లో తోడై ఉన్నాడు. అతడు రెమ్మలు ఆకులు కట్టి ఎదుగుతూ బాగుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి రాత్రి కాలంలో పిల్లరా, నీరు కట్టిన తోట వలె ఉంటాడని దేవుడు అంటున్నాడు. తర్వాత దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే ఎలాగుంటావంటే, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 3వ వచనంలో కూడా మాట రాయబడింది. చూడండి, కీర్తనలు సామ్స్ 91:3. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఏ తెగులు? నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కల క్రింద నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. ఆయన ఏ తెగులు నీ గుడారమును సమీపించదా. నీరు కట్టినటువంటి తోట. ఇప్పుడున్న పరిస్థితులు మరొక రోజు నీకు అలాగా కనిపించు. ఇప్పుడున్నటువంటి కష్టాలు, ఇప్పుడున్నటువంటి వేదన, ఇప్పుడున్నటువంటి దుఃఖము, ఇప్పుడున్నటువంటి శ్రమలు, ఇప్పుడున్నటువంటి తలనొప్పి మరొక రోజు నీకు కనపడదు. హల్లెలూయా. యెహెజ్కేలు ప్రవక్త అంటాడు, ఈ నది పారు చోట్లల్లా అంటాడు. యెహెజ్కేలు గ్రంథంలో మనం గమనించినట్లయితే 47:9 అనుకుంటాం. చూడండి, 47వ అధ్యాయం 9వ వచనం. ఈ జలచరములన్నీ బ్రతుకుతాయి. ఇంకొక కాలంలో నుంచి ఈ కాలంలోకి వస్తాయి కొన్ని చేపలు. అక్కడ ఉప్పు నీళ్ళు ఉండొచ్చు, ఆ నీళ్ళు మంచి నీళ్ళు కాకపోవచ్చు. ఏదో ఉరవడ ద్వారానో లేకపోతే ఏదో ప్రవాహం ద్వారానో ఈ మంచి నీళ్ళలోకి వస్తాయి అన్నమాట. దేవుడు కూడా నేను అలాగ చేస్తాడు. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన హల్లెలూయా, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని సన్నిధి, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని సేవకుల యొక్క అడుగు, దేవుని సేవకుల ప్రార్థన నీ కుటుంబంలోకి వస్తే, వాక్యము నీ కుటుంబంలోకి వస్తే అక్కడ సచ్చిని అన్నీ కూడా బ్రతుకుతాయి అంట. హల్లెలూయా. సచ్చిని అన్నీ కూడా బ్రతుకుతాయి. శేఖర్ మార్మూస్ పండుగ ముందు నేను వెళ్తే ఊళ్ళో కనపడేవాడు, తప్పుకు వెళ్ళిపోయాడు అది తెలియదు. నాతో మాట్లాడేవాడు కూడా కాదు. నేను వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాను. తర్వాత మళ్ళీ తలుపు తీయటానికో దేనికో వచ్చేవాడు, కనపడేవాడు కాదు. కానీ ఇప్పుడు ఎలాగున్నాడు? ఉప్పు కూర్చుంటూ నీరు కట్టినా ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు? ఆయనే చెప్తాడు అప్పుడప్పుడు సాక్ష్యంలో. శేఖరే చెప్తాడు అప్పుడప్పుడు సాక్ష్యం. ఏదో సందర్భం వచ్చినప్పుడు చెప్తాడు. నిజమే, వాస్తవం. నేను ఎన్నోసార్లు గమనించి ప్రైజ్ లాడ్ కూడా చెప్పేవాడు కాదు. తలుపు తీసేవాడు, మళ్ళీ వెళ్ళిపోయేవాడు. అంటే వివాహం కాకముందు దేవుని భారం మోయింది. కానీ ఇప్పుడు ఈ నది, ఆ వాక్యం మళ్ళీ చదవండి. ఒడిగా పారు ఈ నది వచ్చు చోటనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ మాట చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ఈ నీరు అంటే దేవుడు పంపించిన ఆశీర్వాదము ఆ ఇంటిలోకి వచ్చుట వలన, ఆ తల్లిదండ్రుల ప్రార్థన వలన, ఆ సంఘము ప్రార్థన వలన, ఆ నీరు వచ్చుట వలన ఆ నీళ్లు మంచి నీళ్ళు అవుతాయి. దైవజనుడా కుండలో విషం ఉన్నది అన్నారు శిష్యులు. ఏమన్నారు? దైవజనుడా కుండలో విషం ఉన్నది. మంచి ఆకులని, కూరాకులు మంచి అని తీసుకొచ్చి చేదాకులు వేశారు. ఆ విషయం ఏమన్నాడు? అప్పుడు ఉప్పు ఎత్తుకురండి అన్నాడా, పిండి ఎత్తుకురామన్నాడు? ఏమన్నాడు? అది ఎత్తుకెళ్ళి దాంట్లో వేసినప్పుడు అది బహురుచిగా మారినాడు. నీ కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా అలాగే. ఆ నీళ్లు నీ కుటుంబాల్లోకి వచ్చిన తర్వాత ఆ చేదు నీ కుటుంబంలో నుంచి వెళ్ళిపోవాలి. దైవజనుడు చెప్పిన మాటలుగా చేసిన తర్వాత ఆ విషమంతా కూడా రుచికరం గల కూరగా, తినటానికి యోగ్యమైనటువంటి కూరగా దేవుడు చేశారు ప్రవక్తగా. హల్లెలూయా.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఎవరు కృంగనిమిత్తం లేదు. దావీదు ఏమన్నాడు సౌలుతో, ఈ సున్నతి లేనటువంటి ఫిలిష్తీని బట్టి ఎవరి మనసు కృంగనిమిత్తమో లేదు. యుద్ధము యెహోవాది, నేను చేస్తా యుద్ధం అని. ఆ నీళ్లు వచ్చినప్పుడు, ఆ ఆత్మ వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి నీకు వ్యతిరేకత అంతా కూడా, నెగిటివ్ అంతా కూడా పాజిటివ్ అయిపోయింది. ఆ బిడ్డల మీద ఉన్న చీకటి, నీ భర్త మీద ఉన్న చీకటి, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క దరిద్రత, లేమిడి, కరువు అంతా కూడా పోయింది. ఆ నీళ్లు రావాలి మరి మీద. నీరు కట్టిన తోటగా దేవుడు చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. దేవుడు తన వాక్యంలో దీవించిన ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, ఈ మాటలు ఎంత జీవం గల మాటలు ఉన్నాయి ప్రభా. ఆ నీరు వచ్చిన తర్వాత ఈ బిడ్డలు మారారు పరిపూర్ణంగా. నీ ప్రభా ఇదిగో నీ కాడి మోస్తూ నిన్ను ఆస్వాదిస్తూ ప్రభా, మిమ్మల్ని ప్రభా రుచి చూస్తూ నీ బిడ్డలకు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చారు. నీ సన్నిధి చేయండి, ప్రార్థన చేయండి ప్రభా. నీళ్ళు నా ఇంట్లోకి రావాలి ప్రభా, నా బిడ్డల మీదకి రావాలి. ఆ తాగుదల నాకు కావాలి దేవా. ప్రసన్నత మాకు కావాలి నాయన. ఆత్మ నాకు కావాలి. ఈ నీరు పారు చోట్లల్లా, ఆ నీరు వచ్చిన ప్రతి స్థలంలో ఆ నీరు బాగుపడని మీ వాక్యం ద్వారా సెలవించారు. ఆ నీరు మా ఇంట్లోకి రాని ప్రభా, నా కుటుంబం మీద కానీ నాయన. నా కుటుంబంలో ఉన్న పరిస్థితులు నీకు తెలుసు ప్రభా. దేవా, మీరే మహిమ పొందండి, సహాయం ఇచ్చి. శేఖర్ గారు ప్రార్థన చేస్తారు ప్రభా. నోరు తీసి అందరూ ప్రార్థించి నీరు కట్టిన తోట, ఎంత గొప్ప మాట. ఇది నా మాట కాదు, లేకపోతే ఏదో గురువు మాట, లేకపోతే ఏదో సాధు, లేకపోతే ఏదో వాళ్ళ మాట వీళ్ళ మాట కాదు. మరణమును జయించినటువంటి యేసు క్రీస్తు మాట, ఏ పాపము లేనటువంటి వాడి మాట. చేయి ప్రార్థన చేయి. పరిశుద్ధమైన నామాన్ని పెట్టుకోవా. రాత్రికాల సమయంలో మేమందరము ఇలాగ మీ నామం కలిసి ప్రభా సంఘంగా మీ సన్నిధిలో మీ ఎదుట కలిసి చేరి చూసినకు అతన్ని మీరు మాతో మాట్లాడటం కృతజ్ఞత చెల్లిస్తున్నాం. దేవా, ఇతబడిన వాక్యం ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడారు. మరేవా మానవుల తండ్రి కొన్ని సమయాల్లో బలహీనపడిపోయి చూస్తున్నాం. వాటి సమయంలో తండ్రి మీ వాక్యం చేతాలు మమ్మల్ని బలపరుస్తున్నందుకే కృతజ్ఞత నా ప్రభావం, కృతజ్ఞత స్తోత్రం చేస్తున్నాం. వాక్యమును నా తండ్రి మీ తండ్రి నేను ఈ యొక్క బోధను నా ప్రభావం తండ్రి మా జీవితాల్లో మేము కలిగి ఉండాలి. నా ప్రభావం మీరు కలిగించాలంటే దేవా మీరు మా జీవితాల్లో ఉండాలి, మా కుటుంబాల్లో ఉండాలి, మా సంఘంలో ఉండాలి. నాకు దేవా అవుతారు మీరు ఉంటేనే తండ్రి మాతో అది మాకు ఆశీర్వాదం. మీరు ఉంటేనే మాతో మాకు సమాధానం ఉంది. మీరు ఉంటేనే మాకు మీ శాంతి మాకు కలిగింది. దేవా అనేక సమస్యలు ప్రభావంలో కలిగించిన దేవుడు అదేవా ఇంకా లోకంలో పెడుతుంది లోకానికి అది కొట్టిమిటాడుతున్నా ప్రభాతండి. ఇంకా లోకంలో ఏదో పొందుకోవాలని తండ్రి నేను ఆశపడుతున్నాను. దేవా మనం క్షమించి మమ్మల్ని కనికరించండి. నాకు అవును దేవా మీరు తండ్రి ఏదైనా మా కుటుంబం దేవా అవును మాతో ఉంటే మేము మీతో ఉండగలను. మీ మాటలు మాలో మీకు అడ్డుకట్టబడి ఉండగలను. వేషధారణ జీవితాలు మాలో తీసుకెళ్ళి వేషధారణ జీవితాలు మాలో తీసుకెళ్ళినారు. అవును మీ నామను బట్టి ప్రభావం ప్రార్థిస్తూ మీ వాటి ప్రకారం జీవించకపోతే నా ప్రభావం మీ వాగ్దానాలు తండ్రి మీ ఆశీర్వాదాలు ప్రభావం నెరవేర్చబడగలను.
జ్ఞానాన్ని కలిగింది నాకు దేవా ఇవ్వ తండ్రి. మీ ఎందుకు మేము బహుగా ఫలించాలంటే నాకు మీ మాటలు మేము అనుసరించాలి, మీ మాటలు మీ ఆజ్ఞాన ప్రకారం మేము జీవించాలి. అది మనసును దయచేయాలి నా దేవా. ఇంకా తండ్రి అలజడి ఎన్నో విధాలుగా సవాలు పెట్టుకుంటున్నాను దేవా. నేను ఇప్పుడు మాపై చూపుతున్నదే ఇప్పుడు మాపై చూపుతున్నదే సాయం సాయం సమాధానం ప్రతి కుటుంబంలో సమయం వేడుకోవచ్చు. అవును తల్లిదండ్రుల పిల్లల విషయంలో సాయం ప్రేమ సమాధానం ఓర్పు కలిగిన మార్చుకొని వేడుకోవచ్చు. అవును వాక్యం సవరించండి నా ప్రభు. అవును మా ఇంట్లో కృప చూపించే దేవుడు మీరే. అవును తండ్రి. నిస్వార్థమైన మీ ప్రేమ మాతో ఏది వాసించుకున్నా మీ సన్నిధిలో మేము నిలబడాలని ఆశపడుతున్నాం. పాపంలో మమ్మల్ని తండ్రి మీరు కనికరించి ప్రేమించి మీ రక్షణ గురించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆ రక్షణ విడువక మరొక రాకండి, అంత వరకు రాకండి. ఆ రక్షణ పడుతున్న కృతజ్ఞత కలిగిన జీవితం మా స్థిరమైన భక్తి, మా స్థిరమైన విశ్వాసం కలిగిన కొందరైన మీ వైపు మా జీవితం అనేక వాడకమైన వాడబడితే గొప్ప దయచి కృపను అనుగ్రహించమని ఈ సమయం తండ్రి మీ వాక్యం ద్వారా చెవి గీతని మేము ఆలకించి వాక్యానుసారం జీవించుకోవడం మా జీవితంలో సహాయం చేయండి. సంఘానికి నాకు నడిపించండి నా ప్రభావం. సంఘం తండ్రి దినదినము బలవంతుకొని సాయం చేయండి. సంఘంలో ప్రతి ఆత్మను నడిపించండి. మా ఆలోచనలు వెళ్ళడం, మా తలంపులు వెళ్ళడం, నా మీ ఉద్దేశాలు జరిగించడం ప్రతి కుటుంబం తండ్రి ప్రేమతో ఓర్పుతో తండ్రి సమాధానంతో శాంతి నా తండ్రి మీ ప్రేమలో తండ్రి నేను సమాధానం చూపించుకోవాలి. అలాంటి విషయం ఎక్కడ బాగా బలపరచండి. ఇంకా అనేక విషయాలు మేము విన్న దాన్ని వాక్యానుసారం మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు బట్టి మహిమ ఘనత ప్రభావం మీకే యేసుతో ఘనమైన పరిశుద్ధమైన ప్రార్థన ఉపాసనను సమర్పించి వేడుకుంటున్నాము. ఆమేన్. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. నా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరిన వారందరికీ, సంఘానికి, ప్రతి ఒక్కరికి, వారి కుటుంబానికి, నీరు కట్టిన తోట వారి ఈ నీరు వచ్చు ప్రతి చోట బాగుపడునని వాగ్దానాన్ని బట్టి ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దయచేసి కూర్చోనండి.